గ్రామంలో మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మీ పనులు చేసుకుంటూనే కొద్ది నిమిషాలు మా మాటలు విని గ్రహించవలసిందిగా, మీరు దీవించబడవలసిందిగా మేము కోరుతూ ఉన్నామండి. మన జీవితాలు అశాశ్వతమైనవి, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటివండి మానవ జీవితాలు. అందుకే విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలి వంటిది మన జీవితాలని బైబిల్ చెప్తుందండి. నీటి బుడగ లాంటివి. ఒక భక్తుడు అంటాడు, దేవా నీ ముందు అసలు నా ఆయుష్ లేనట్టే ఉంది అని అంటాడు దావీదు అనే భక్తుడు. ఇవన్నీ అశాశ్వతమండి. మానవ దేహాలు గుడారాలు లాంటివి. గుడారం అంటే మనకు తెలుసు కదండి, పర్మనెంట్గా ఉండేవి కాదు, టెంపరీగా ఉండేవి, కొద్ది కాలం ఉండేవి. మన జీవితాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు అన్నీ కూడా భూ సంబంధంగా ఉండి ఏవో కొద్ది సంవత్సరాలు, కొద్ది కాలాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. మానవ జీవితం మహా అయితే 60 ఏళ్ళు, దేవుని కృప ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. అయితే ఈ గుడారం లాంటి మానవ దేహాలు అశాశ్వతమైన జీవితాలు. మరి శాశ్వతమైనవి లేవంటారా? ఉన్నాయి. దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నిత్యము ఉండే రాజ్యం. మనలో ఉండే ఆత్మ కూడా శాశ్వతంగా జీవించేదే. మన దేహాలైతే భూ సంబంధమైనవై కొద్ది కాలానికి మాత్రమే పరిమితమై ఉంటాయి, కానీ మనలో ఉండే ఆత్మ శాశ్వతము జీవిస్తుంది. మనం చనిపోయిన తర్వాత 2 స్థలాలలో ఏదో ఒక స్థలంలో మన ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఒకటి, మనం చేసే పాపాలను బట్టి నిత్యాగ్ని గుండంలో కాలిపోతూ గుండెలు బాదుకుంటూ ఉండాల్సిన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి. దాన్నే పాతాళం, నరకం అంటాం, పాతాళం. రెండవది, భూమి మీద మనం జీవిస్తూ ఉండగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందితే, మన తప్పులు పాపాలు క్షమించబడితే మనం శాశ్వతంగా ఉండే పరలోకానికి వెళతాం. పరలోకంలో మనం నిత్యము ఉంటాం. దీనికి కీలకం ఎవరంటే దేవుడు. ఆ దేవుడే మనలను మన పాపాలను బట్టి, మన శాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా చేయడం కోసం, మనం మానవ జీవితాలు ముగించబడిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మార్గముగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ప్రతి పాపానికి, ప్రతి తప్పుకు శిక్ష ఉన్నట్లే మన తప్పులకు, మన పాపాలకు కూడా తెలుసో తెలియకో, ఆవేశంలోనో అనాలోచితంగానో, పరిస్థితుల ప్రభావం బట్టో, క్షణికోద్రేకాలతో మనం చేసే ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, దానికి వచ్చే శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పైన వేసుకుని సిలువలో మనకు మారుగా మరణించారండి. మన శిక్షను ఆయన భరించారండి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించారు కాబట్టి. ఈ ప్రేమ సువార్తను, రక్షణ సువార్తను, మన ఆత్మలు విమోచింపబడి రక్షింపబడే సువార్తను మీకు చెబుతూ ఉండగా దయచేసి ఆలకించండి, అన్యదా భావించకండి. మంచి మనసుతో ఆలకించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన మంచి దేవుడండి, ప్రేమగల దేవుడండి, ఏకైక అద్వితీయ దేవుడండి. మీరు నమ్మి విశ్వసించినట్లయితే మనల్ని దీవిస్తాడండి, మన కుటుంబాలను దీవిస్తాడండి, మన బిడ్డలు దీవిస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు, మన పాడి పంటలు, వ్యాపారాలను దీవిస్తాడండి. అంతేకాదండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా పర సంబంధమైన నిత్య ఆశీర్వాదాలు, నిత్య మేళ్ళు
మనకు దయచేస్తాడు. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయాలు చేర్చుకోవాల్సిందిగా సవినయంగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఈ మాటలు ముగిస్తున్నాము. మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం ఒక చిన్న ప్రార్థన.